జనరల్‌గా రాజకీయం అంటే మనకు తెలిసిందేంటి? సమాజంలో మంచి గుర్తింపు పలుకుబడి ఉన్న కుటుంబమైనా ఉండాలి. లేదంటే చేతిలో కోట్ల విలువ చేసే నోట్ల కట్టలైనా ఉండాలి. కదా! ఇదే కదా మనం అనుకునేది. రైట్? కానీ మీకు తెలుసా? ఒక మనిషి ఈ నియమాలకు విరుద్ధంగా కోట్లాది మంది జనమున్న దేశంలో అధికారమంతా పెద్ద పెద్ద కుటుంబాల చేతుల్లో ఉన్న చోట ఎవరికీ తెలియని ఒక మనిషి వచ్చాడు. రద్దీగా గోలగోలగా ఉండే రైల్వే ప్లాట్‌ఫార్మ్ నుండి దేశాలు షేప్ అయ్యే సైలెంట్ వార్ రూమ్స్ వరకు మెట్టు మెట్టు ఎదుగుతూ దేశ ప్రధాని అయ్యాడు. ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పెద్దదేం కాదు. ఆయన ఒక సాధారణ కుటుంబానికి చెందిన ఒక కామన్ మ్యాన్. ఒక చిన్న స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ నుండి యునైటెడ్ నేషన్స్ వేదిక వరకు. ఫ్రమ్ ఎ సైలెంట్ స్ట్రాటజిస్ట్ టు ద మోస్ట్ డామినెంట్ లీడర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. అసలు ఈ ప్రయాణం ఎలా సాధ్యమైంది? నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్, దిస్ ఇస్ ద ఇంపాసిబుల్ రైస్ ఆఫ్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1950లో గుజరాత్‌లో ఉన్న ప్లేస్‌లో దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ అండ్ హీరాబెన్ మోడీ అనే దంపతులకు 6 పిల్లలుండేవారు. అందులో 3వ సంతానమే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు. మోడీ తన చిన్నతనంలో తన తండ్రికి రైల్వే స్టేషన్‌లో ఉన్న ఒక టీ షాప్‌లో టీ అమ్మడానికి సహాయం చేస్తుండేవారు. ఉదయం 5 గంటలకే లేచి చాయ్ తయారు చేసి ప్లాట్‌ఫామ్ మీద అమ్మేవాడు. రైళ్లు వచ్చినప్పుడు చాయ్ చాయ్ అని పరిగెత్తేవాడు. ఈ అనుభవమే ఆయనకు కష్టపడి జీవితంలో ఎదగడం నేర్పించింది. మోడీ తన హయ్యర్ ఎడ్యుకేషన్ 1967లో వాడ్నగర్‌లో పూర్తి చేశాడు. ఆయన టీచర్స్ మోడీ ఒక యావరేజ్ స్టూడెంట్ అని డిస్క్రైబ్ చేశారు. కానీ ఆయనకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందులో నాటకాల్లో ఎక్కువగా నాయకత్వానికి సంబంధించిన పాత్ర సెలెక్ట్ చేసుకొని పోషించేవాడు. సో మెల్లిగా ఇదే ఐడియాలజీ తనని 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్‌లో జాయిన్ అయ్యేలా చేసింది. ఆర్ఎస్ఎస్‌లో జాయిన్ అయ్యాక మోడీ గారు లక్ష్మణ్ రావు ఇమాందర్ గారిని కలిశారు. ఈయనే మోడీని బాల్ స్వయం సేవక్ జూనియర్ క్యాడెట్‌లో జాయిన్ చేసి తన రాజకీయ గురువుగా మారాడు. మోడీ గారు ఆర్ఎస్ఎస్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే వసంత్ గజేంద్ర ఘాట్కర్ అండ్ నతన్లాల్ జగ్డా అనే ఇద్దరు లీడర్స్‌ని కలిశారు. వీళ్ళే 1980లో గుజరాత్‌లో బీజేపీ యూనిట్ ఏర్పాటు కావడానికి హెల్ప్ చేసింది. మోడీ గారు తన 15 ఏళ్ల వయసులోనే ఎన్‌సీసీలో జాయిన్ అయ్యారు. మోడీ గారికి 18 ఏళ్ల వయసులో పెళ్లైంది కానీ ఆయన పెళ్లైన కొన్ని రోజులకే తన భార్య నుండి విడిపోయి సన్యాసం తీసుకొని 2 సంవత్సరాలు దేశంలో ఉన్న మఠాలు, ఆశ్రమాలు, టెంపుల్స్ తిరుగుతూ ఎంతో మంది యోగుల గురించి చదివాడు. అందులో ఆయన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఆయన ఈ యాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చాక 1971లో మోడీ పూర్తిగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా మారాడు. ఆయన లక్ష్మణ్ రావు ఇమాందర్ గారి ఇంట్లో ఉంటూ ఆయన గైడెన్స్ లో నడిచారు. మోడీ గారి మొట్టమొదటి పొలిటికల్ యాక్టివిటీ 1971లో జరిగింది. 1971 బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పుడు కేవలం 21 ఏళ్ల యువకుడైన నరేంద్ర మోడీ జనసంఘ్ నాయకులతో కలిసి ఢిల్లీలో సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. బంగ్లాదేశ్ కి మద్దతుగా ముక్తి బాహిని సైనికులకి సంఘీభావంగా నినాదాలు చేశాడు. ఈ సత్యాగ్రహంలో అరెస్ట్ అయ్యి కొద్ది రోజులు మోడీ గారు జైలుకు కూడా వెళ్లడం జరిగింది. ఈ ఘటనే ఆయన జీవితంలో మొదటి రాజకీయ పోరాటం. 1974లో గుజరాత్ నవనిర్మాణ్ ఆందోళన కూడా మోడీ గారు పాల్గొన్నారు. ఇది కూడా ఆయన కెరియర్ లో పెద్ద రాజకీయ అనుభవం. అయితే 1975 జూన్ 25 అర్ధరాత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అర్ధరాత్రి 2 గంటలకే జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయిలను ఇంటి నుంచి డైరెక్ట్ జైలుకు తీసుకువెళ్లారు. ఆర్ఎస్ఎస్ ని పూర్తిగా బ్యాన్ చేశారు. వార్తాపత్రికలు మూసేశారు. కరెంట్ తీసేశారు. అప్పుడు మోడీ గారి వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆయన అప్పటికే ఆర్ఎస్ఎస్ లో పూర్తి సమయం ప్రచారకుడు. ఆ సమయంలో ఎవరైనా ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చూస్తే వెంటనే అరెస్టు చేసేవారు. అందుకే మోడీ రోజు వేషం మార్చి ఒకరోజు సిక్లా, ఒకరోజు సాధువులా, కొన్ని రోజులు సాధారణ ప్యాంటు షర్టు వేసుకొని సైకిల్ మీద తిరిగేవాడు. ఈ ఎమర్జెన్సీ టైంలో మోడీ చాలా కీలకంగా పనిచేశాడు. గుజరాత్ లోని విపక్ష నాయకుల కుటుంబాలకు డబ్బు, బట్టలు, ఆహారం చేరవేసేవాడు. జైల్లో ఉన్న వాళ్లకు రహస్యంగా సమాచారం పంపేవాడు. సత్యవాణి అనే చిన్న పేపర్ ను రహస్యంగా ప్రింట్ చేసి ఇంటింటికి పంచేవాడు.
ఇది ఎమర్జెన్సీ వార్తలు ప్రజల్లో చైతన్యపరిచే సమాచారం కలిగి ఉండేది. జార్జ్ ఫెర్నాండెస్ లాంటి అండర్ గ్రౌండ్ కీలక నేతలకు రహస్య సమాచారం చేరవేసేవాడు. ఈ 21 నెలలు ఆయన ఒక్కరోజు కూడా ఒకే చోట ఎక్కువసేపు ఉండలేదు. ఒకసారి పోలీసులు దాదాపు పట్టుకున్నారు, కానీ లాస్ట్ సెకండ్ లో తప్పించుకున్నాడు. ఈ ఎమర్జెన్సీ పోరాటం మోడీ జీవితంలో చాలా పెద్ద మలుపు. 1978లో మోడీ ఆర్ఎస్ఎస్ రీజనల్ ఆర్గనైజర్ అయ్యాడు. తర్వాత 1985లో ఆర్ఎస్ఎస్ మోడీని బీజేపీకి అసైన్ చేసింది. 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోడీ చాలా కీలకంగా పనిచేశాడు. ఎల్కే అద్వానీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళ మెంబర్స్ ని బీజేపీలో కొన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ప్లేస్ చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ వాజ్పేయి గారి కన్నా అద్వానీ గారు ప్యూర్ హిందుత్వ ఐడియాలజీతో ఉంటారు. సో అందుకే ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. మోడీ గారు 1987లో గుజరాత్ బీజేపీ యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితుడయ్యాడు. 1988లో గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఎదిగాడు. 1990లో మోడీని బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సభ్యుడిగా నియమించారు. అదే సంవత్సరం ఎల్కే అద్వానీ రథయాత్ర విజయవంతం చేయడంలో మోడీ చాలా కీలక పాత్ర పోషించాడు. 1992లో మురళీ మనోహర్ జోషి ఏక్తా యాత్ర కూడా మోడీనే ఏర్పాటు చేశాడు. 1992లో కొంతకాలం రాజకీయాల నుంచి దూరంగా ఉండి అహ్మదాబాద్లో ఒక స్కూల్ పెట్టాడు. అదే సమయంలో గుజరాత్ బీజేపీ ఎంపీ శంకర్ సింగ్ వాఘేలాతో కొంత ఘర్షణ జరిగింది. 1994లో అద్వానీ గారి ఒత్తిడితో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాడు. 1995 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఎన్నికల వ్యూహం చాలా ముఖ్యమైనది. ఆ ఎన్నికల్లో బీజేపీ మొట్టమొదటిసారిగా ఒంటరిగా అధికారంలోకి వచ్చింది. అదే సంవత్సరం నవంబర్లో మోడీని బీజేపీ జాతీయ సెక్రటరీగా నియమించి ఢిల్లీకి తరలించారు. అక్కడ హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పార్టీ కార్యకలాపాల బాధ్యతలు ఇచ్చారు. 1996లో శంకర్ సింగ్ వాఘేలా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాడు. 1998 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోడీ ఎంపిక కమిటీలో ఉన్నాడు. అక్కడ ఆయన కేశుభాయ్ పటేల్ మద్దతుదారులకు మాత్రమే ఎక్కువ టికెట్లు ఇప్పించాడు. దీంతో పార్టీలో గ్రూపిజం తగ్గి బీజేపీ మళ్లీ ఒంటరిగా మెజారిటీ సాధించింది. మోడీ వ్యూహం ఏంటంటే, ఇంతకుముందు బీజేపీ పార్టీలో ఉన్న శంకర్ వాఘేలా ఆయన బీజేపీ నుండి కాంగ్రెస్ కు వెళ్ళినా కూడా ఆయన మద్దతుదారులు ఇంకా బీజేపీ పార్టీలోనే ఉన్నారు. అందుకే మోడీ గారు తెలివిగా కేవలం కేశుభాయ్ పటేల్ సపోర్టర్స్ కు మాత్రమే టికెట్లు ఇప్పించారు. దీంతో బీజేపీ పార్టీ మళ్లీ ఒంటరిగా మెజారిటీ సాధించింది. ఈ విజయానికి మోడీ వ్యూహమే ప్రధాన కారణమని అందరూ అంగీకరించారు. 1998 మేలో మోడీకి బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీగా పదోన్నతి ఇచ్చారు. 2001 జనవరి 26న గుజరాత్లో భారీ భూకంపం వచ్చింది. దాదాపు 20,000 మంది మరణించారు. కేశుభాయ్ పటేల్ ప్రభుత్వం రిలీఫ్ పనులు సరిగ్గా చేయలేకపోయింది. ఆరోగ్య కారణాలతో పటేల్ అక్టోబర్ 3, 2001న రాజీనామా చేశాడు. అక్టోబర్ 7, 2001న నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పటి వరకు ఆయన ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేదు. 2002 ఫిబ్రవరిలో రాజ్కోట్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో 14,728 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ దగ్గర శబర్మతి ఎక్స్ప్రెస్ S6 కోచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో 59 మంది కార్ సేవకులు, మహిళలు, పిల్లలు సహా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. అధికార లెక్క ప్రకారం 1044 మంది ఈ గొడవల్లో మరణించారు. ఈ హింసకు ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని, పోలీసులు నియంత్రణ కోల్పోయారని తీవ్ర విమర్శలు వచ్చాయి. మోడీ ప్రభుత్వం పైన దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అమెరికా వీసా నిరాకరించింది. యూరోపియన్ దేశాలు దూరం పెట్టాయి. 2003 సుప్రీంకోర్టు ఆదేశంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం SIT ఏర్పడింది. సుప్రీంకోర్టు నియమించిన SIT 2012లో మోడీకి క్లీన్ చీట్ ఇచ్చింది. కానీ ఈ ఘటన ఆయన జీవితంలో ఎప్పటికీ తొలగని ఒక మచ్చలా మిగిలిపోయింది. అయితే ఆ తరువాత మోడీ ప్రతి సంవత్సరం సద్భావన మిషన్ పేరుతో
ఉపవాసం చేపట్టాడు. అన్ని మతాల వాళ్ళని ఒకే వేదిక మీదకి తెచ్చాడు. గుజరాత్లో 2002 తర్వాత 12 సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా కర్ఫ్యూ పడలేదు. అదే డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 127 సీట్లతో భారీ విజయం సాధించింది. ఆ విజయం మోడీని గుజరాత్ రాజకీయాల్లో మరింత బలోపేతం చేసింది. అదే బలం తర్వాత 2007 2012లో మళ్ళీ ఘన విజయాలు తెచ్చింది. ఈ 12 సంవత్సరాల్లో మోడీ గుజరాత్ ని చాలా డెవలప్ చేశాడు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులు, జ్యోతి గ్రామ్ యోజన ద్వారా 24/7 విద్యుత్, మంచి రోడ్లు, పరిశ్రమలు, దేశంలోనే గుజరాత్ మోడల్ చర్చనీయాంశంగా మారింది. ఆయన హయాంలో గుజరాత్ జీడిపి రెట్టింపు అయ్యింది. వ్యవసాయం, పరిశ్రమలు పెరిగాయి. 2013 సెప్టెంబర్లో బీజేపీ ఆయన్ని 2014 ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 282 సీట్లు సాధించింది. మే 26, 2014న నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2019లో 303 సీట్లు. పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ వంటి నిర్ణయాలతో మరో విజయం. 2024లో ఎన్డీఏ కూటమితో మూడవసారి ప్రధాని అయ్యాడు. ఆయన హయాంలో జీఎస్టీ, డిమానిటైజేషన్, ఆర్టికల్ 370 రద్దు వంటి పెద్ద సంస్కరణలు జరిగాయి. ఇప్పటి వరకు ఒకే ఒక్క నాన్ కాంగ్రెస్ నాయకుడు 3 సార్లు ప్రధాని అయ్యాడు. ఆయనే నరేంద్ర మోడీ గారు. ఇది కేవలం నరేంద్ర మోడీ కథ కాదు. ఇది ఒక సామాన్య భారతీయుడు కష్టపడితే, నిజాయితీగా ఉంటే, దేశం కోసం మనసు పెడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అని చెప్పే మహాకథ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.